తిప్పుతున్నారు వెనక్కి ప్రక్కకు చూడండి ఇలా చెయ్యి పెట్టుకోండి చెయ్యి పైకి లేపాలి ఇలా ఇలా ఆకాశం వైపు మీ చేతులు స్ట్రెచ్ చేయండి ఎంత వీలైతే అంత స్ట్రెచ్ స్ట్రెచ్ బ్రీతింగ్తో చేయాలి. మీరు ఎప్పుడు బ్రీత్ చేస్తారంటే ఎప్పుడు లెగిస్తారో అప్పుడు శ్వాసను లోపల తీసుకుంటారు, కొంచెంసేపు ఆపుతారు, మళ్ళీ దిగినప్పుడు శ్వాసను తీసుకుంటూ అలా చేతుల కింద దిగుతారు. ఓకేనా? బ్రీతింగ్ తీసుకోండి. తీసుకునే పైకి వెళ్తున్నప్పుడు చేతులు రెడీ. బ్రీతింగ్ బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ జియా ఇదికే సెలెక్ట్ బ్రీత్ అవుట్. చేతులు అందించండి. వజ్రాసనం. ఫస్ట్ అందరూ మీ రైట్ లెగ్ పైకి లేపండి. చెప్తాను అప్పుడు. రైట్ ఏదో కొడుతులేదు మాట్లాడినంత కొద్ది ఓకే. అందరూ ఒకే కాలు పెట్టండి. పెట్టి చేతులు పైకి ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి అంతవరకు స్ట్రెచ్ చేసి బాగా నమస్కారం పెట్టండి పైకి. ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మొదటి కష్టం అనిపిస్తుంది, అలా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. వీడియో కాకపోతే తీసుకున్నా 2 గంటలు అందరూ కష్టపడితేనే క్లియర్ చేస్తారు. స్థిత ప్రజ్ఞ ఆ టైంలో మనం కూడా సాధన చేస్తే ఆ విధంగా అవుతాం. ఇంకొక విషయం, పెట్టినప్పుడు చెవుడికి ఇలా తగ్గుతూ ఉండాలి. చేతులు మీకు ఎంతవరకు తగిన చెవుడికి తగలాలి. ఓకే. అనదర్ లైక్ చూడండి. ఇప్పుడు బ్రీతింగ్తో చేయండి. నెక్స్ట్ బ్రీతింగ్తో పాటు ఇలా పొజిషన్లో కలిసినప్పుడు బ్రీత్ తీసుకుంటారు, కాసేపు ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ పొజిషన్ నుంచి బ్యాక్ వస్తున్నప్పుడు అలా బ్రీత్ రిలీజ్ చేస్తారు. రెడీ? బ్రీత్ ఇన్ out. Breathe in. Leg motion. Other leg.
తర్వాత హస్తాలు. చూడండి, ఫస్ట్ చేతులు చూడండి, చేతులు ఉన్నాయా? ఇలా సైడ్ నుంచి పైకి తీసుకొని చూడండి, ఈ బాడీని ఎంత మీకు వీలైతే అంతవరకు ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా సైడ్కి ఎలా స్ట్రెచ్ చేసుకొని స్లోగా కిందకి రావాలి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కిందకి వస్తారు, బెండ్ అవుతారు. ముడుకులు బెండ్ చేయకూడదు. చేతులు పైకి పెట్టినప్పుడు గాలి పీల్చాలి. చూడండి, మీకు ఈజీ అవ్వాలంటే ముందు ఇలా స్ట్రెచ్ చేసుకొని కాస్త ఇలా పైకి ఎత్తి ఎంతవరకు బెండ్ అవ్వలేని వాళ్ళు నార్మల్ ఉండండి. అయితే మీకు ఎంతవరకు అయితే అంతవరకు కింద బెండ్ అవ్వాలి. చేతులు ఉడుకులు వంచబడితే చేతులు నార్మల్ కిందకి ఇలా తగలాలి. అవుతుందా? కిందకి తగిలించాలి చేతులు. అంటే ఎవరికి ఫ్లెక్సిబుల్గా ఉంటే వాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకు ఎంతవరకు అయితే అంతవరకు ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు కింద వరకు తగిలించవచ్చు. ఇలా తగ్గించాలి నార్మల్గా కాకుండా. ఓకే, నీస్ బెండ్ అవ్వకూడదు. రెడీ, బ్రీత్ ఇన్, out, breathe in, breathe out. Okay, breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in. Hey, bend down and kinga. Breathe out. అందరూ ఇలా ఉండండి. అలాగే ఇదే క్వశ్చన్. ఆర్మ్ డిస్టెన్స్ ఎంత ఆర్మ్ ఉందో మీ ఆర్మ్ అంత చేతుల పైకి ఎత్తండి. అసలు మేము మీకు చెప్పినట్టు చేయట్లేదు. చేతుల పైకి ఎత్తండి. చెప్పినట్టు చేయడం ముందు సైడ్కి ఏవి కూడా చెప్పినట్టు చేయడం. ఇవి డౌన్ వర్డ్ లో ఉండాలి. సైడ్కి షోల్డర్ లెవెల్ అప్ చేస్తారు. మ్యాక్స్ రెడ్ కాదండి. లెఫ్ట్ లెగ్ తీసుకొని ఇదేనట్టే కదా రైట్ లెగ్ కింద పెట్టాలి. లెఫ్ట్ లెగ్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటారు, రైట్ లెగ్ దగ్గర పెడతారు. లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెగ్ దగ్గర ఇలా ఇది పాము చూడాలి, పాము పైకి పెట్టాలి, పాము చూడాలి. మా కాలు చాపండి, కాలు చాపండి, కాళ్ళు ఎంతవరకు అంత చాపండి, ట్రయాంగిల్ కాలు చాపండి, కాలు చాపు కష్టమే. అమ్మా, నీకే కాలు చాపండి. మా కాలు మీకు ఎంత చాపితే అంత మీకు flexible చేయడానికి కాల్ బెండింగ్ రాకూడదు. ఏయ్, కాలు చాపండి, కాలు చాపి మీ లెఫ్ట్ లెగ్ కింద భూమి కింద అని మా చూడండి. ప్రతి ఒక్కరు చేసేది లెక్క. కాళ్ళు ఇలా పట్టాలి, కాలు ఈ కాలు అటువైపు చూపించాలి, పాదం ఈ పాదం అటువైపు చూపించాలి. చూపించిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్ ఇలా సైడ్ పెట్టుకోవాలి.
స్ట్రైట్ పెట్టండి. ఇంకా మళ్ళీ ఇటువైపు మెల్లగా స్లోగా మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సేమ్ స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ రావాలా? మళ్ళీ ఇప్పుడు ఈ కాలు ఎంత సైజ్ చెయ్యలా పెట్టండి. అందులో పెట్టేటప్పుడు అవుతాం ఇది. కానీ మళ్ళీ ఫస్ట్ మీరు లెఫ్ట్ లెగ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ లెగ్ పక్కన పెట్టాలి. కాళ్ళు దూరం పెట్టాలి. కాళ్ళు దూరం పెట్టాలి. కాళ్ళు దూరం పెడితే మీరు స్ట్రెచ్ అవుతారు. చెయ్యి స్ట్రైట్ పెట్టారు. చెయ్యి స్ట్రైట్ గా పెట్టి ఆ పాము చూడాలి. మీరు పైకి చూడాలి. అందరూ పైకి చూడాలి. ఏం లేస్తున్నారు? బ్యాక్ టు పొజిషన్. అనదర్ లెగ్ అండ్ అనదర్ హ్యాండ్. वो टी शर्ट चेंज చేసినారా పడండి. బ్యాక్ టు పొజిషన్. కూర్చోవాలి వేసవి ఆ రూమ్ దుప్పట్లో ఉన్న తెచ్చేయరా ఆ రూమ్లో ఉన్న వెళ్ళు స్పీడ్కి వెళ్ళు లోపలికి పెట్టాలి. లోపలికి ఎంత వీలేదు మీకు ఎంత పిల్లలు చిన్నపిల్లలు చాలా ఈజీగా లోపల తీసుకోగలరు. నమ్మద్దు. లోపలికి తీసుకోండి. పూర్తిగా తీసుకొని ఈ చేతులతో ఈ ఫింగర్స్ లాక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలాగా క్లీన్ చేయాలి. బటర్ఫ్లై ఈ ఆసన ఆడపిల్లలకి చాలా ఉపయోగం. ఇప్పుడు ఫోన్ నాకు ఇచ్చేసేళ్ళు